గత ఏడాది నాగ చైతన్య, శోభిత ధూళిపాల వివాహం జరిగింది. 2024 డిసెంబర్ 4వ తేదీన పెళ్లి జరిగింది. అంటే దాదాపుగా 6 నెలలు పూర్తవస్తుంది. అయితే పెళ్ళైన వెంటనే శోభిత ధూళిపాల, నాగ చైతన్యలిద్దరూ కూడా ఇక పెళ్ళిన తర్వాత ఇక పిల్లల కోసం ప్లాన్ చేశారు. అంతెందుకండి, నాగ చైతన్య ఒక్కటే మాట చెప్పాడు. పెళ్ళైన నాకు రెండో పెళ్లి జరిగింది. అయితే పెళ్ళైన తర్వాత ఒక్క 10, 15 ఏళ్ల తర్వాత, అంటే నేను 50ల బడిలో పడుతున్నాను అనుకునే సమయంలో నాకు ఇద్దరు పిల్లలుండాలి. ఆ ఇద్దరు పిల్లలు నేను, నా భార్య, నా కుటుంబం, నా కెరియర్. ఇంతకన్నా నేను ఎక్కువగా ఏమీ ఆశించటం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఇదే విషయాన్ని పెళ్ళికి ముందు శోభితతో కూడా చెప్పాడు. పెళ్ళైన తర్వాత మనం పిల్లల్ని ప్లాన్ చేయాలి అని చెప్పాడు. అయితే శోభిత కూడా దానికి ఓకే చెప్పింది. అయితే ప్రస్తుతం శోభిత ధూళిపాల గర్భవతి అన్న వార్త విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి కారణం లేకపోలేదు. తను తీసుకుంటున్న పిక్చర్స్, తను దిగిన ఫొటోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా గ్లోయింగ్‌గా, ప్రెగ్నెన్సీ గ్లోతో ఎంత అద్భుతంగా అమ్మాయిలు ఉంటారో అంతకన్నా గొప్పగా అందంగా ఉంది శోభిత. అయితే త్వరలోనే నాగ చైతన్య, శోభితలకు 12 బిడ్డ పుట్టబోతున్నాడు అన్న విషయం అయితే స్పష్టమైంది. మరి మీరు కూడా శోభితకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అయితే నాగ చైతన్య మాత్రం, నా కోరికను నువ్వు తీర్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక పాపులర్ హీరోయిన్ ఎప్పుడు బిజీగా ఉండే నువ్వు ఫ్యామిలీ కోసం, నా కోరిక కోసం నువ్వు ఇంతలాగా గొప్ప త్యాగం చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నువ్వు ఎప్పటికైనా సరే నా డ్రీమ్ గర్ల్‌వే, నా బుజ్జమ్మవే, బుజ్జి తల్లివే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రెగ్నెన్సీ గ్లోతో ఇక శోభిత కొన్ని ఫోటోస్‌నైతే వైరల్ చేసింది. అవి చాలా అందంగా ఉన్నాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.